నాకు కాలం కలిసి రాకుంటే బాధ అవశ్యం కలుగుతుంది. సాక్షాత్తు భగవంతుడు కూడా కాలానికి తలవంచక తప్పదు. ఎన్నోసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, మనం కేవలం మంచి పనులే చేస్తూ ఉన్నాం, అందరు మంచి కోరుకుంటున్నాము అని. కానీ మిగిలిన వారు మన గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. బాధగా ఉంటుంది కదా. కానీ మనం ఒకసారి ఇలా కూడా ఆలోచించాలి. ఈ లోకంలోని ప్రజలు మామిడి వృక్షం మీద రాళ్ళెందుకు విసురుతారు, వెదురు వృక్షం మీద ఎందుకు విసరరు? జీవితంలోని ప్రతి క్షణము నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్క అడుగులోనూ రెండవ అడుగు గురించిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇక నిర్ణయం తన ప్రభావాన్ని వదిలే వెళ్తుంది. నేడు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో సుఖానికో లేక దుఃఖానికో కారణమవుతుంది. కేవలం తనకే కాదిది, తనతో పాటు తన కుటుంబానికి, అలాగే రానున్న తరతరాలకు కూడా.